వెల్కమ్ టు జెర్సీ వాస్. మనం నిన్నైతే బోని కొట్టాం, ఖాతా తీర్చామన్నమాట. అమ్మాయి మంచిగా విక్టరీ సాధించింది కేకేఆర్ మీద. మన వింటేజ్ రోహిత్ శర్మ బ్యాక్ వస్తాడు, సన్నంగా హిట్ మ్యాన్ నుండి ఫిట్ మ్యాన్ అయిపోయాడు పూర్తిగా. ఎప్పుడు లేనిది వామప్లోన డిప్స్ కొట్టడం, నెక్స్ట్ రన్నింగ్ చేయడం, సిక్స్లు అయితే నో లుక్ షాట్లు, నెక్స్ట్ ఫుల్ షాట్లు, వివచ్చంగా అసలు సిక్స్లు శర్మ అంది నీకు ముందు నుండే తెలుసు. కలద్దాలు ఎంత ఎపిసోడ్ అయితే సీరియస్గా ఓడిపోయారు కదా. ఏదో ఒక ఆట గెలిచావు, గుడ్ ఆటలో టూక్లో గెలిచాడు గైస్. 13 సంవత్సరాల తర్వాత విన్నింగ్ స్ట్రీక్ మార్చాం మేము. ఓడిపోతున్నారు అన్నారు కదా, 13 సంవత్సరాల తర్వాత కొట్టాం. ఈసారి హిస్టరీ మార్చామని నిన్నే చెప్పాను. అవునవును, మీకు 13 ఏళ్ళు పట్టింది అది కొట్టడానికి. సరేలే, అది కూడా ఎలాగో లాస్ట్ వరకు పేక మీద ఎక్కించుకొని గెలిచారు వీళ్ళు. గెలిచామా లేదా, పేక మీద ఎక్కించుకున్నామా, మెడల మీద తొక్కించుకున్నామా అని కాదు. అవును, టాస్ లేదు జిమ్మిక్ చేశారంట. జిమ్మిక్ చేసామా, టాస్ వేసే ఎప్పుడు ఉందే ముంబైకి వెళ్దాము అందరు పని ఫిక్స్. టాస్ వేసారు, టాస్ వేసాక ఏదైతే పడిందో అక్కడ చూపించకుండా బ్లాక్ స్క్రీన్ మీద చూపించాడు. కావాలంటే మేము ప్రూఫ్స్ పెట్టమంటే పెడతాం వీడియోలో. సరే కామెంట్ చేయండి ప్రూఫ్స్ అని. ఎవరైతే మ్యాచ్ నిజంగా చూసారో టాస్ వేసేటప్పుడు మీరే చెప్పండి, టాస్ వేసేటప్పుడు టాస్ చూపించాడా కాదా. మీకు ఎలాగైనా ఎంపైర్లు సపోర్ట్ ఉందా? ఎప్పుడు గెలిచేసిన కప్పులు కొట్టేసినా కూడా ఎంపైర్లు అనేయండి. చేత కాకపోతే ఇలాగనే చేయలేదు. నాకు ఎంపైర్లని మేనేజ్ చేసేంత చేత అవ్వదు నిజంగానే. సరేలే, మ్యాచ్ గురించి చెప్పు. ఓకే, నిన్న రోహిత్ శర్మ ఎలా బాధాడో మీ అందరికీ తెలిసిందే. లాస్ట్లోన మన హార్దిక్ పాండ్యా మంచి ఫినిష్ చేశాడు. నెక్స్ట్ బౌలింగ్ ఇస్తే కొద్దిగా తడబడ్డాం, కానీ బుమ్రా బాగానే కవర్ చేశాడు. ఫస్ట్ ఓవర్ ఇచ్చేసినా కూడా. నెక్స్ట్ మీటింగ్ కోసం చెప్తుంది. నిజంగానే రోహిత్ అయితే చాలా బాగా ఆడాడు, అది అప్రిషియేట్ చేయాల్సిందే. క్రికెటర్ను బాగా ఆడాడు, కానీ చాలా లైఫ్లో వచ్చాయి. మా వాళ్ళు క్యాచెస్ కరెక్ట్గా తీసుకోలేదు, కానీ దారుణమైన అవుట్ అయితే అయిపోయాడు. చండాలంగా రన్అట్ అయిపోయాడు. అది బ్యాడ్ లక్ అసలు చెప్పాలంటే. అవునవును, అంతవరకు రావడం కూడా నేను గ్రేట్ అనుకుంటాను. మంచి షాట్స్ అయితే ఆడాడు, అదైతే తప్పు పట్టట్లేదు. కానీ లైఫ్లో అయితే చాలా వచ్చాయి, అక్కడ వరకు రావడానికి అవే కారణమయ్యాయి. తర్వాత మా బ్యాటింగ్కి వచ్చేసరికి ముందంతా మంచి స్టార్ట్ ఇచ్చారు. ఫిన్ అలెన్ నుంచి, అజింక్య రహానే నుంచి అందరూ చాలా బాగా ఆడారు. లాస్ట్లో కొంచెం తడబడ్డారు. లాస్ట్ ఓవర్స్లో మేము ఎక్కువ స్కోర్ చేయలేకపోయాము. లేదంటే ఇంకొక 10 runs పెట్టుంటే ఖచ్చితంగా వీళ్ళని ఆపేసేవాళ్ళు. ఎందుకంటే అప్పటికే 20 ఓవర్ ఆడారు, 20వ ఓవర్ విన్ కొట్టారు వీళ్ళు. ఇంకో 10 runs నుండి వీళ్ళు తడబడేవాళ్ళు. సరే, కొన్నిసార్లు చేసుంటే కాదు, చేసిన తర్వాత మాట్లాడాలి. మాట్లాడదాం. ఓకే, ఈరోజు మ్యాచ్ కోసం చెప్పైతే ఈరోజు 2 టీంలు మనమే వచ్చాయి. మామూలుగా అయితే మనం ఈరోజు చెన్నై ఆర్ఆర్ మ్యాచ్ అయితే ఉంది, 2 మన టీంలే కాబట్టి ఎమోషన్ వైపు వెళ్తే మనం చెన్నై వైపు వెళ్దాం అనుకుంటున్నాము. కానీ నాకు ఎందుకో ఈరోజు ఆర్ఆర్ చెన్నైని చితకొడతారనిపిస్తుంది. అయితే 2 టీంలు లీవ్. ఫస్ట్ ఏ టీం తీసుకున్నావు, నెక్స్ట్ నా టీం తీసుకుని మాట్లాడుతున్నాం. మనం ఈరోజు వచ్చేసి సిఎస్కే కాదు, సిఎస్కే వాడికి ఇచ్చి ఆర్ఆర్ తీసుకుంటున్నాం. సిఎస్కే ఈరోజు మళ్ళీ 4 మార్కులు మావే ఈరోజు. చూసుకో, నీకు ఎన్ని పాయింట్లు వచ్చి? 2. నాకు 2 కదా, మన 4 నుంచి చెప్తావే. ఈరోజు 2 కూడా మాదే కదా. ధోని తెలుసా? ధోని ఉంటే ధోని కోసం కాదు, ధోని ఉంటే గెలిస్తే మనకి టీం మొత్తం ఆడతాం. సంజు శాంసన్ వచ్చాడు. నెక్స్ట్ ఎంత బాగా ఆడుతున్నాడు సంజు శాంసన్ వరల్డ్ కప్ లో, మీరు చూసుంటారు. నిజంగా వరల్డ్ కప్ గెలవడానికి అయితే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సంజు శాంసనే. వీళ్ళు చెప్పిన పుల్ అయితే మాకు బాగా దెబ్బ కొట్టింది. సంజు లేకపోతే నిజంగా మనం గెలిచే వాళ్ళం కాదేమో. సంజుని అప్రిషియేట్ చేయాలి. సంజు శాంసన్ ఎంత బాగా ఆడాడో, సిక్సర్లు దూబే కూడా అంత బాగానే ఆడాడు. ఒక్కొక్క షాట్ అయితే చుక్కలు చూసారు ఆపోజిట్ టీం. ఈరోజు ఆర్ఆర్ టీం కూడా అలాగే చుక్కలు చూస్తారు. అదంతా కుదరదు గైస్. ఇక్కడ ఆర్ఆర్కి వచ్చేసరికి బౌలింగ్లో అలాంటి బౌలర్ లేరు. సందీప్ శర్మ అని ఒక ప్లేయర్ ఉన్నాడు. చెన్నైకి నైట్ మేర్ లాంటి సందీప్ శర్మ. ఆల్రెడీ మనం చాలాసార్లు చూసాం. ధోని లాంటి ప్లేయర్నే ఆపాడు. లాస్ట్ ఓవర్స్లో లాస్ట్ బాల్కి రన్ ఆపాలన్నప్పుడు కూడా సందీప్ శర్మ ఆపగల సత్తా ఉన్న ప్లేయర్. సందీప్ బాగా బ్యాటింగ్ కూడా చాలా బాగుంది. ఈరోజు ఆ పప్పులు గట్ట ఉడకవు. ఈరోజు మొత్తం సంజు శాంసన్ విజృంభిస్తారు ఇస్తారు. చూపిస్తారు. అయితే బ్యాటింగ్ కూడా సాలిడ్ బ్యాటింగ్ ఉంది. మనకి 14 ఏళ్ళ కుర్రాడు ఉన్నాడు, వైభవ్ సూర్యవంశీ. నెక్స్ట్ జైస్వాల్ ఉన్నాడు. హెట్మైర్ వరల్డ్ కప్ లో ఎలా ఆడాడు అందరూ చూడొచ్చు. హెట్మైర్ కూడా ఉన్నాడు మనకి. ఈసారి మనకి బ్యాటింగ్ అయితే ఏమాత్రం తీసుకోవట్లేదు. బౌలింగ్ కొంచెం అటు ఇటుగా ఉంది, కానీ సందీప్ అయితే నీట్గా దాన్ని కవర్ చేస్తారని మనం అనుకుంటున్నాం. మనకి మెయిన్ ఒక చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే మన టీంలో
మనం ట్రేడ్ చేసి తెచ్చుకున్న శ్యామ్ కర్ణ మనకు లేడు, ఇంజురీ కారణంగా బయటకు వెళ్ళిపోయాడు. తన బదులు దశున్ సనక అయితే వచ్చాడు. దశున్ సనక కూడా మంచి ఆల్రౌండర్, మంచి ఫినిషర్. చూద్దాం ఎలా ఇంపాక్ట్ చేస్తాడు. ఓకే, మీ టీం కోసం చెప్పా బాగుంది. వాట్ అబౌట్ ఛాలెంజ్ నిన్నటి ఛాలెంజ్ నువ్వు ఎగ్గిస్తానంటే నేను చేస్తా. నేను నీడి స్పీచ్ చేశాడు కదా, ఈరోజు మనం చేద్దాం. నాకు ఎక్స్క్యూజ్లు ఏమి అక్కర్లే, నువ్వు ఎగ్గిస్తే నేను చేస్తా ఖచ్చితంగా. పోనీ ఈరోజు నేను ఎగ్ తెచ్చుకోలేదు, ఈ రోజుది రేపటిది మొత్తం రేపు కలిసి చేసేద్దాం. సరే, రేపటికి ఇంకేమైనా ఛాలెంజ్ ఉంటే ఇవ్వు. రేపుడు మీ ఆర్ఆర్ గెలదని నా ఛాలెంజ్ చేయడంతే. ఒక నీకు ఇప్పుడు ఇసుక రేణువులు ఇస్తాను, అవి లెక్క పెట్టుకుని ఎన్నో చెప్పాలి. ఎలా గెలిచేది మనమే కాబట్టి ఛాలెంజ్ చేయాల్సిన లేదు. నీకు మొన్న ఎక్స్క్యూజ్ చేసిన ఛాలెంజ్ మళ్ళీ ఇస్తున్నాను, తీసుకో, దాన్ని చెయ్యి. కొత్త చెప్పొచ్చు కదా, ఎప్పుడు పాతవే. నువ్వు పాతవే చేయరా ఫస్ట్, తర్వాత కొత్త చేయి. ఇవ్వలేదు, నేను సరే, చేసాను. ఇస్తాను కదా. ఓకే, నీకు ఒక ఛాలెంజ్ చాలు, కావాలని నువ్వు నాకు 2 నిన్నటిది ఈ రోజుది కలిపి. సరే, నీ ఇష్టమే, నేనే కాదన్నా. కీ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే చెప్పు నీ టీంలో. నా టీంలో అయితే ఈరోజు సంజు శాంసన్ ఓపెనింగ్లోన 50 చేస్తాడు నేను అనుకుంటున్నాను. బాగానే ఆడుతాడు, మంచి స్ట్రైక్ రేట్తో. తర్వాత ఎండింగ్కి వచ్చినప్పుడు సిక్సర్లు దూబే మంచి పెద్ద 6 వదులుతాడు. నెక్స్ట్ బౌలింగ్కి వచ్చినప్పటికీ ఈరోజు ఎందుకో స్పిన్ బాగా పడుతుంది, 100 చాలా బాగా చేస్తాడని నేను అనుకుంటున్నాను. మన వైపు నుంచి అయితే జైస్వాల్ ఆర్ హెట్మైర్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా గట్టిగా ఆడతారు. మనకు అదృష్టం ఉంటే ఇద్దరు బాగా ఆడతారు. బౌలింగ్కి వచ్చేసరికి సందీప్ శర్మ కీ ప్లేయర్ అవుతాడు. ఖచ్చితంగా మ్యాచ్ అయితే మనమే గెలుస్తాం. మళ్ళీ ఈ స్పెట్స్ ఎలాగైతే తీసుకున్నాడో అలాగే తీసుకుంటాం. రేపు కూడా ఇది నా దగ్గర అంతే, కానీ మీరు చెన్నై మీ దగ్గర ఉంటాయి, వీడియో స్టార్టింగ్లో ఉంటాయి, తర్వాత నా దగ్గరకు వస్తాయి. మీరు చెన్నై ఫ్యాన్ అయితే కింద పసుపు కలర్ హార్ట్లు పెట్టండి, మొత్తం నిండిపోవాలి. పింక్ హార్ట్స్తో నిండిపోవాలి. చూద్దాం ఎవరు హార్ట్లు ఎక్కువ వస్తాయి. ఓకే, సబ్స్క్రైబ్ టు జెర్సీ వార్స్. బాయ్.